అధికారుల నిర్లక్ష్యంతో త్రాగునీళ్లు రాక బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగం మండలం బీబ్రా గ్రామంలో త్రాగునీళ్లు రాక మహిళలు రోడ్డెక్కారు. మిషన్ భగీరథ నీళ్లు గ్రామంలోకి వస్తున్నా పైపులు సరిగా లేకపోవడంతో ఎస్సీ కాలనీకి నీళ్లు రావడం లేదని మహిళలు వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడగగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎంపీడీఓతో చెప్పినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కవలసి వచ్చిందని మహిళలు, గ్రామ ప్రజలు వాపోయారు. దళిత వాడంటే కార్యదర్శి చిన్న చూపు చూస్తున్నాడని, తమ కాలనీకి నీళ్ల సమస్య అధికారులు వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. నీళ్ల సమస్య తీర్చని పక్షంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీబ్రా గ్రామ ప్రజలు శుక్రవారం సాయంత్రం 4:10 వాపోయారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఉంద్రి శ్రీకాంత్, డోంగ్రి గణపతి, జుమిడి ప్రకాష్, దుర్గం సావిత్రి, దుర్గం తిరుపతమ్మ, జుమిడి విజయ, జుమిడి జమున, జుమిడి సేవంత, పలువురు మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని బీబ్రా గ్రామంలో ఇవాళ నీళ్ళ సమస్య ఇదై దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్సీ వాడకు నీళ్లు రాక దళితుల మీద కక్ష సాధింపులు సాధిస్తున్న అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి వీళ్ళకు దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీళ్ళు నీళ్లు మోసి దాదాపుగా ఒక స్కూల్కి పోయే చిన్న పిల్లగాళ్ళ కన్నుడి కూడా నీళ్లు మోపించుకునే దుస్థితి ఈరోజు దళితులకు ఇలా దాపరమైందా అంటే దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా అధికారులే. కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకు చర్యలు తీసుకొని, ఈ అధికారుల మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకొని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఆ దళితులకు వెంటనే మన నీళ్ళ సమస్య నుండి పరిష్కరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ధర్నాకు ముఖ్యమైన కారణం ఏంటంటే దళిత కుటుంబాలకు జరిగే అన్యాయాన్ని బట్టి ఈరోజు కనీసం తాగే నీళ్ళు కూడా అందించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నాకు మహిళలను పట్టుకొని ధర్నా కూర్చోవాల్సిన దుస్థితి మనకు కలిగింది. పంచాయత్ సెక్రటరీని అడిగితే పంచాయత్ సెక్రటరీ ఈ జీపీ కాకపోతే ఇంకో జీపీలో పోయి పని చేస్తా, నాకు సంబంధం లేదు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టి ఇది పరిష్కారం మరి పంచాయత్ సెక్రటరీ కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఎంపీడో గారి దృష్టికి పట్టుకెళ్ళిన ఎంపీడో గారు తీసుకొస్తే నిన్న అచ్చిలు వాళ్ళ వచ్చి కూడా చేసింది. ఇక్కడ ఏం లేదు, అచ్చిలు దూషిలు పెళ్ళి తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. ఇలాంటప్పుడు మొత్తం ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఒక దళిత కుటుంబాల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుందో మాకైతే ఇంతవరకు అర్థమవుతుంది. దళితులైతే మనుషులు కాదా? ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఈ దళితులకు చోటే లేదా? వీళ్ళ మీద అసలు కనికరం అన్నది లేదా? ఈ దళితులను ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుంది ఈ అధికారం మాకు అర్థమవుతలేదు. ఈ పంచాయత్ సెక్రటరీ దగ్గర ఆడితే ఆమె అంటది కదా, మాకు సంబంధం లేదు, ఇది గ్రామ పంచాయతీ సంబంధం లేదు, ఇది మిషన్ భగీరథలకు సంబంధం. మిషన్ భగీరథలను అడిగితే అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఇంతవరకు గ్రామ పంచాయతీలో సంబంధం, మిషన్ భగీరథ మాకు సంబంధం లేదు వాళ్ళు అంటారు. ఇలాంటి ప్రతి ఒక్క ముఖ్యలు వాళ్ళ మీద చెప్పడం తప్ప వేరే ఏది లేదు. మొత్తానికి వాళ్ళు అందరు కలిసి చేసిన ఒక దుర్యోగానికి మొత్తం నీళ్లు రాక దూపకు నీళ్ళకు తానకి గతి లేకుండా దళిత కుటుంబాలు మాత్రం ఆగమైపోతున్నాయి. దీన్ని వెంటనే పరిష్కరించి ఈ నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దానికి వెంటనే పరిష్కరించి నీళ్ళ సమస్య గురించి ఎంత తొందరగా ప్రయత్నిస్తే అంత మంచిది. లేని పక్షాన రాబోయే 2-3 రోజులు చూస్తాం. 2-3 రోజుల తర్వాత దళిత సంఘాలను అన్నింటిని పట్టుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ని మొత్తాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. ఎంపీడో పంచాయత్ సెక్రటరీ ఎంపీడో